హలో నమస్తే, వెల్కమ్ టు ద పుడీస్ కిచెన్. ఈరోజు మరో 2 వెరైటీస్ ఆఫ్ వంకాయ రెసిపీస్తో వచ్చానండి మీ ముందుకి. మరి స్టార్ట్ చేసేద్దామా? వంకాయను స్లైసెస్ చేసి, ఎప్పుడు వంకాయ కట్ చేసినా కూడా దాన్ని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి, లేకపోతే చేదు వస్తుంది, వగర అవుతుంది, టేస్ట్ నల్లగా పడుతుంది. స్లైసెస్ వంకాయ పీసెస్ కోసం నల్లబడతాయి అన్నమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు. వీటిని అంతా మంచిగా మిక్స్ చేసుకొని స్లైస్ చేసి కట్ చేసి స్లైసెస్ చేసుకొని వంకాయ ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను కదా, ఆ స్లైసెస్కి ఈ మసాలాను సరిపడేగా, అంటే ప్రతి స్లైస్కి మంచిగా కవర్ అయ్యేట్టుగా అప్లై చేసేసి ఆ స్లైసెస్ని నూనె కాంచి ఉంది రెడీగా, నూనె కాంచిన నూనెలో కొంచెం మనం ఈ పీసెస్ ఈ స్లైసెస్ ఆయిల్లో వేసేప్పుడు, ఏ వంటకమైనా కూడా ఆయిల్లో వేసేప్పుడు దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి, లేకపోతే కాగుంటుంది కదా నూనె, అది వేస్తేనే చిటపటలాడి మన మీద పడుతుందండి. సో రిస్క్ అవాయిడ్ చేయడానికి లో ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయ స్లైసెస్ మసాలా అద్ది ఆయిల్లో వేసానండి. ఆయిల్లో వేసి దాన్ని కొంచెం అలా ఇలా కలుపుతూ ఉండాలి. అంటే స్లైసెస్ 2 సైడ్స్ కాలాలి కదా, కాలటానికి కొంచెము జాలిగంట తీసుకొని దాంతో అనుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే అవి కొంచెం బ్రౌన్గా వేగిపోతాయో, పచ్చిగా లేకుండా వేగిపోతాయో, అప్పుడు దాన్ని ఆయిల్ ఫ్రీ అయ్యేటట్టుగా జాలిగంటతోని బయటికి తీసుకోవాలి. తీసి ఒక 2 నిమిషాలు ఆయిల్ అంతా డ్రైన్ అయిపోయేంత వరకు దాన్ని అలాగే పట్టి పెట్టుకోవాలి. దాన్ని పక్కన ఇంకో డిష్లోకి వేసేసుకోవాలి. ఇదండి అయ్యాక చూడండి ఎంత చక్కగా వచ్చాయో, ఫ్రై స్లైసెస్ ఎంత బాగా ఫ్రై అయ్యాయో చూడండి. బ్రౌన్ కలర్ ఎంత బాగా కనపడుతుందో. దీన్ని పప్పు, రసము, అన్నము, పప్పు అన్నము వీటిల్లో నంచుకొని తినడానికి వాడుకోవచ్చండి. మరి నెక్స్ట్ రెసిపీకి రెడీ అవుతున్నారా? నెక్స్ట్ రెసిపీకి నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: థ్యాంక్